శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఓంకారం విశిష్టత. మనలో చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు. పంచభూతాల్లో శబ్దం అన్నిటికంటే ముందు ఉంటుందని పండితులు చెబుతారు. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. ఆ శబ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్రతిదేహంలో ఉంటుంది. ఓం అనే శబ్దం చెయ్యగానే ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది. ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షల్లో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక ఓంకారం నాదమే రహస్యం. విదేశాల్లో విద్యాలయాల్లో జరిగిన పరిశోధనలో సైతం ఓంకార మృత్యుంజయ జపం అని బయటపడింది. ఓంకారాన్ని మంత్రాన్ని ముడిపెట్టడం వల్ల ఓంకారం చేసే మేలు పరిమితం అవుతుంది. ఓంకారం ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాలు: నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణం అవుతుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరు క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యము ఏమిటంటే మానసికంగా ప్రశాంతత కలుగటమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే ఓంకారాన్ని అందరం సాధన చేద్దామా? జై శ్రీమన్నారాయణ.